కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్. నువ్వు ఏమీ తినకుండా వెళ్తున్నావా? నీకు ఇష్టమైనవి మీ వదిన స్వయంగా చేసిందిరా. నేను ఇక్కడ క్యారియర్ తెస్తున్నట్టు మీ వదిన కూడా తెలియదు అన్నట్టు మీ ఆవిడ కూడా చెప్పకు. స్టాప్ ఇట్. ఎవరా మాట అంటుంది? బుల్డోజర్ పెట్టి తొక్కించేస్తాను. ఎవరా మాట అంటుంది? ఈ మహాతల్య చెప్పనయ్యా, ఎవరా మాట అంటుంది? మనం బతికినా ఇక్కడే బతకాలి, చచ్చినా ఇక్కడే చావాలి, అంతేకాని బయటికి మాత్రం పోవడానికి వీల్లేదు. అదేంటండి, బాగోలేదా? బాగుంటే ఎందుకు కూసేస్తాను? నీ వంట నాకు నచ్చడం లేదు శారదా. నన్నేం చావమంటావా? చిన్నప్పటి నుంచి పెద్దదన వంటకు అలవాటు పడ్డాను. అవునులేండి, పొరిగింటి పుల్లకూర రుచని మీకు సిగ్గేటి లేదు. కట్టుకున్న పెళ్ళాన్ని చులకనగా చూడటానికి. చులకనని బరువని కాదు. చూడు, దీన్ని నువ్వు చపాతీ అంటావు, దీన్ని కెమికల్ అనాలిసిస్ పంపినా ఇదేమిటో చెప్పడం బ్రహ్మతరం కాదు. నన్ను క్షమించారదా, నాకు ఆకలిగా లేదు. సరే, టిఫిన్ తినకపోతే పోయారు. మధ్యాహ్నం లంచ్ యాదగిరి చేత పంపించమంటారా, మీరే వస్తారా? అక్కర్లేదు, అక్కడే ఏదో తినేస్తాలే. ఏరా ప్రసాద్, నువ్వు ఏమీ తినకుండా వెళ్తున్నావా? పదండి, క్యాంటీన్కి పెడదాం. పదండి. చదువు భోంచేసావా? చేశానులే. భలేవాడివయ్యా ఆంజనేయులు. మన ప్రసాదికేమిటయ్యా, అన్నపూర్ణ లాంటి వదిన గారున్నారు. నవకాయ పిండి వంటలతో వండి వడ్డిస్తారు. ఇక శ్రీరామచంద్రుడు లాంటి అన్నగారున్నారు, చల్లగా దీవిస్తారు. ఇక మనవాడు కోర్టుకొచ్చి బల్లగుద్ది కేసులు మరీ జయిస్తున్నాడు అంటే వారి చల్లని దీవెనలేనయ్యా. ఇక మనకే ఉన్నారు ఫ్యామిలీస్. కోర్టుకి పెడుతున్నామంటే చాలు, ఒకటే కారాలు, మిరియాలు, చెడిచెట్టలు, పటపటలు. నాయనా ప్రసాదు, మేము అలా క్యాంటీన్కి వెళ్ళి 4 మెతుకులు కతికి వస్తాం. నీలాంటి అదృష్టం మాకు పట్టలేదు కదయ్యా. ఏమిటన్నయ్యా ఇది? భోజనం రా. రే ప్రసాద్, మన ఇద్దరం కలిసి కూర్చుని భోంచేసి అన్నాలేంద్రా. నీకు ఇష్టమైనవి దోసకాయ పప్పు, బెండకాయ వేపుడు మీ వదిన స్వయంగా చేసిందిరా. నేను ఇక్కడ క్యారియర్ తెస్తున్నట్టు మీ వదిన కూడా తెలియదు అన్నట్టు మీ ఆవిడ కూడా చెప్పకు. 1 గంట అయింది, వెళ్ళి చేకట్టుకుంటా భోంచేద్దాం. వెళ్ళు. రే, ఆవకాయ కూడా ఉన్నట్టుందిరా. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదురా, నడిచిస్తుంటేను చెప్పులో రాయి ఒకటి ఇరుక్కుంది, చెవిలో ఒకటే రొద, దుమ్ము ధూళి కదా, కంట్లో నలుసేదో పడ్డట్టుందిరా. నేను వెళ్ళి మొహం కడుకొస్తాను. ఏమిట్రా అలాగే కూర్చున్నావు? తిను. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాలి, నువ్వు తిను. తినన్నయ్య. ఆను.
అకేషన్. ఈ రోజు నేను వచ్చాను అకేషన్, పైగా ఆదివారం రెండో అకేషన్. ఏమిటన్నాయా ఈసారి నిజంగానే చిక్కావు? ఎక్సర్సైజ్ బాగా ఎక్కువైందా ఈ మధ్యన? వదినా, పూతరేకులు పంపిస్తా అన్నావు, ఒళ్ళంతా నోరు చేసుకు ఎదురు చూశాను, పంపనే లేదు. మరదంలో మీకోసం స్వీట్లు తీసుకొచ్చాను, అక్కడ పెట్టు. ఏం చిన్న మరదలా, నువ్వు సిగ్గుపడి మమ్మల్ని సంబరపెట్టే అకేషన్ ఏం లేదా? ఏమిటి అందరూ నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు? నేనేనా లేక దెయ్యాన్నా? ఒరే రవి, నా పాదాలు చూడరా, వెనక్కున్నాయో ముందుకున్నాయో? ఏమే భార్యామణి ముఖము చిట్లించుతుంటివి, ఒళ్ళు నెప్పులా? ఒరే డాక్టర్, ఈసారి నీకోసం బెల్లం జిలేబీలు తేలేదురా, ఒట్టి బెల్లం తీసుకొచ్చాను, ఓ పట్టు. ఏమిట్రా కొత్తగా మౌనవ్రతం రూల్ ఏమన్నా పాస్ చేసావా? ఎవళ్ళు నోళ్లు మెదపరే? అందరూ మెదుపుతూనే ఉన్నారు, మిమ్మల్ని చూడగానే మెదపటం మానేశారు. అయినా మీరు తెచ్చిన స్వీట్ల కోసం ఎవ్వరు ముఖం వచ్చలేరు. ఎవరికి కావాల్సింది వాళ్ళు సుష్టుగా తెప్పించుకొని తింటూనే ఉన్నారు. అవన్నీ మన గదిలో పెట్టించండి. మన గదిలోనా? ఇవాళ మనకి శోభనమా? చాలే మీ సరసం, అసలే ఒళ్ళు మండి చస్తుంటేను. రాజేశ్వరి, అబ్బాయి ఇంటికి రాగానే ఆ ధోరణి ఏమిటి? అక్కడికేది మేమంతా నిన్ను రాసి రంపాలు పెట్టినట్టు అతనికి తెలియాలనా? తెలియద్దేటి, ఇన్నాళ్ళు అది తెలియకేగా నన్ను ఈ కొంపలు వదిలిపెట్టేళ్ళింది. ఏమండి, ఇంకో గడి కూడా నేను ఇంట్లో ఉండను, మీతో పాటు నన్ను తీసుకుపోండి. ఆగాగు, నువ్వు పతిభక్తితో మాట్లాడుతున్నావో విరక్తితో పోట్లాడుతున్నావో నాకు తెలియట్లేదు. పోట్లాడడానికి నాకేం కర్మేటి? సమయానికి కొడుకుని స్కూల్కి పంపలేని కొంపలో నన్నుంచి పైగా పోట్లాడుతున్నానంటున్నారా? నీ కొడుకు స్కూల్ ఎక్కువ అంటావు గాని మా ఆయన కోత నీ కంటికి బొత్తిగా అంటలేదే. పిల్లోడికి పాలు కావాలంటే అంచెలంచెలుగా అనుమతి తీసుకోవాలి ఇంట్లో. ఏ మా ఆయన మాత్రం సంపాదించట్లా? అయితే మా ఆయనకి ఎట్టి సంపాదన లేంది. మా ఆయన మాత్రం ఎవరికి పెట్టేస్తున్నారంటే ప్రాక్టీస్ లో వచ్చింది డబ్బంతా. నిన్నటిదాకా మారణ హోమం జరిగిన శ్రీలంకలో దిగానా, లేకపోతే మన ఇంట్లో దిగానా? అన్నయ్య, ఇది మనిల్లేనంటావా? కాదురా గణపతి, ఇది మనిల్లు కాదు. ఈ ఇంట్లో మన అన్న మాట మర్చిపోయి చాలా కాలమైంది. ఎవరి వంటలు వాళ్లే వండుకుంటున్నారు, ఎవరి భాగ్యాలు వాళ్లవే అంటున్నారు. స్టాప్ ఇట్ అన్నయ్య, స్టాప్ ఇట్. ఎవరా మాట అంటుంది? బుల్డోజర్ పెట్టి తొక్కించేస్తాను. ఎవరా మాట అంటుంది? భారుగడా, ప్రసాదా, లేకపోతే కార్తీక, లేకపోతే ఈ మహాతల్య? చెప్పన్నయ్యా, ఎవరా మాట అంటుంది? ఏమిటన్నయ్యా మాట్లాడు? అంటే పరిస్థితి నీ చేయి కూడా దాటిపోయిందా? ఓకే, నీ తర్వాత వాడిని నేనున్నానన్నయ్యా, నేనున్నాను. ఒరేయ్, అందరూ వినండి. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి పిచ్చి వేషాలు వేశారో మట్టి ఎరగదన్నేస్తాను, నేను మట్టం చేసి పారేస్తాను. రాస్కెల్స్ అని. ఒరేయ్, పంచపాండవుల నిలయం రామంది. మనం బతికినా ఇక్కడే బతకాలి, చచ్చినా ఇక్కడే చావాలి. అంతేకాని బయటికి మాత్రం పోవడానికి వీల్లేదు. మావయ్యలు, పంచపాండవులు నేనరగనా? మంచం కోళ్ళలా ముగ్గురుంటారని 2 వేళ్లు చూపించి ఒక గీతకి 0 చుట్టూ చెరిపేశాడు మా నాన్న ఒకసారి. ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి అలాగే అయింది. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు పంచపాండవులు పంచభూతాలా విడిపోవడమే మంచి మార్గం అని మా నాన్న సలహా. పాపం చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాడు. ఏ నాన్న? అవునయ్యా గణపతి, బలవంతంగా కలిపేదేది బలంగా కలుసుకోదయ్యా. ఈ పరిస్థితుల్లో విడిపోవడమే సర్వులకు సర్వదా శ్రేయస్కరం. నీ ప్రాణాలు తీస్తాను, నీ ప్రాణాలు వదిలేనయ్యా, వదిలు. పిట్టపోరు పిలిచి ఇచ్చిందని నువ్వే ఉంటావు మధ్యలో. పో బయటికి, గెట్ అవుట్. కాదన్నయ్య, పరిస్థితులన్నీ తెలిసే ఆయన చెప్తున్నారు. ఆడవాళ్లు ఇల్లు నరకం చేస్తుంటే మగవాళ్ళు చిత్రవాద అనుభవించడం ఎందుకు? విడిగా ఉంటే కనీసం మమకారాలైనా దక్కుతాయి. అవును, నేను ఒప్పుకుంటాను. ఎవరి ఏడుపు వాళ్ళు ఏడిస్తే ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకునే అవకాశమైనా ఉంటుంది. ఉంచాన్ని నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు అడ్డంగా కొలిస్తే 4 గింజలైనా దక్కుతాయి. యమా కరెక్ట్ గా చెప్పేవారు అల్లుడు. నా తోటివాడు కాబట్టి నాలాగే ఆలోచించు. పంపకాలు అయిపోతే నాకు ఉద్యోగం లేదన్న దిగు లేకుండా బతకొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎవరినైనా పిలిపించి వాటాలు ఏం చేస్తే సరి. ఆగండి, ఎవరినో పిలిపించి ఇంటి గుట్టు రచ్చకెక్కించకండి. ఇంట్లోనే ఉన్నారుగా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు. లెక్కలు కట్టి పనిచేయండి. వదినా, ఇదంతా కలైపోతే ఎంత బాగుంటుంది వదినా. బాగుండదు నాయన. నిజాన్ని నిజమని తెలుసుకోకపోతే నెత్తి మీద నీడ కూడా ఎండైపోతుంది. అన్నయ్య, నువ్వు మాట్లాడలేవన్నయ్యా. ఎవరు మాట్లాడినా పంపకాలు మాత్రం తప్పవు. రాజేశ్వరి, లేదా
మీరు లేనప్పుడు ఏ అపరాత్రం నా కొంగుకు నేను ఊరేసుకుని చావడమైనా తప్పదు. అమ్మా వద్దమ్మా, నేను బ్రతికుండగా అంత మాట అనొద్దు. 10 మంది పచ్చగా బ్రతకాలని కట్టుకున్న ఇల్లమ్మా ఇది, చావాలని కాదు. ఒరే ఒరే గణపతి, నిన్ను ఇంజనీర్ను చేశాను కదరా. పాయలు పాయలుగా విడిపోతున్న ఇంటికి ఆనకట్ట కట్టగలవురా నువ్వు? నాయనా కార్తీక్, నువ్వు డాక్టర్ అయ్యావు. మన కుటుంబానికి పట్టిన ఈ రోగాన్ని కుదిరిచ్చే మందేదైనా వేయగలవురా నువ్వు? బాబు ప్రసాద్, నువ్వు లా చదివావు. నీ వృత్తి ధర్మంలో ఎన్ని కుటుంబాలు విడిపోయాయో, అందులో ఎవరి ఉసురు మనకు తగిలిందో. ఇవాళ మన కుటుంబం ముక్కల ముక్కలై చిన్నాభిన్నమైపోయిందిరా. కానివ్వండి, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వేసేయండి, భాగాలు వేసేయండి. ఝన్ 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 తెలుగు వన్